నమస్కారం సార్. మంచి నమస్తే. సార్ అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఆ! కొత్త పాలకవర్గం ఏర్పడింది. సో వాళ్ళ ద్వారా ఇప్పుడున్న కొత్త కౌన్సిల్ ద్వారా తాండూరు ఏ విధంగా అభివృద్ధి చెందాలి? సో మన తాండూరుకి ఎలాంటి పనులు అవసరం ఉన్నాయి? అంటే ఒక సామాన్య పౌరుడిగా, ఒక విద్యావంతునిగా, ఒక యువకునిగా మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ, ముందుగా మీ మాధ్యమం ద్వారా కొత్తగా ఏర్పడిన పాలకవర్గానికి ఈ మున్సిపల్ ఎలక్షన్‌లో, తాండూరు మున్సిపల్ ఎలక్షన్‌లో కొత్తగా గెలిచినటువంటి 36 మంది కౌన్సిలర్లకు, కొత్తగా చైర్మన్ అయినటువంటి నీరజ బాలరెడ్డి గారికి, వైస్ చైర్మన్ అయినటువంటి రజాక్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి మీరు వాస్తవంగా అన్నట్లు ఒక సామాన్య పౌరునిగా, తాండూరు ఓటరుగా నేను కోరుకుంటున్నది ఏంటంటే, మన తాండూరు అనేది సర్వతోముఖాభివృద్ధి జరగాలని ఎవరికైనా ఆకాంక్ష ఉంటాయి. ఎవరి ఊరి మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. మనం కూడా అదే విధంగా మన ఊరు అనేది మనకు డెవలప్ కావాలని మనం అనుకుంటున్నాం. ఈ తాండూరు పట్టణానికి సంబంధించి కూడా, తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా మీకు అందరికీ కూడా వాస్తవం కూడా తెలుసు. 1953లో ఏర్పడినటువంటి మున్సిపాలిటీ మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలోనే ఏర్పడినటువంటి పురాతన మున్సిపాలిటీ తాండూరు మున్సిపాలిటీ. సుమారు అంటే ఈ పాలకవర్గాన్ని తీసుకుంటే మన మున్సిపాలిటీ ఏర్పడి 73 సంవత్సరాలు అయింది వాస్తవంగా. ఈ మున్సిపల్ పాలకవర్గం అనేది డైమండ్ జూబ్లీ మున్సిపల్ పాలకవర్గం అని చెప్పుకుంటాం కాబట్టి, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మనం వీళ్ళు చేసిండ్రు వాళ్ళు చేయలేరు అనేది మనం చెప్పనీకి రాదు. ఎవరి స్థాయిలో వాళ్ళ ప్రయత్నం అయితే చేసి ఉండొచ్చు. అంటే వాళ్ళకు బేసిక్ నీడ్స్ కల్పించడానికి, పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి. కాకపోతే ఏర్పడ్డ పాలక వర్గానికి అంటే మనం పౌరంగా కావచ్చు, ఒక ఓటర్గా కావచ్చు, మన పట్టణం ఈ విధంగా పోతే బాగుంటుందని మనం అనుకుంటున్నాం కాబట్టి, తాండూరు ప్రాంతానికి సంబంధించి, తాండూరు పట్టణానికి సంబంధించి రోజు కూడా తాండూరు పట్టణం అనేది ఎక్కువ అర్బనైజ్ అవుతుంది. అంటే టౌన్లోకి చాలా మంది గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి ఉన్నారు. సుమారు 1,00,000 పాపులేషన్ దాటుతా ఉన్నది. ఓటర్ లెక్క తీసుకుంటే మనకు 77,000 చిల్లర ఓటర్ మనకు ఉన్నారు కాబట్టి 1,00,000 పాపులేషన్ ఆల్రెడీ మన తాండూరుకి దాటింది. ఇంకోటి, తాండూరు మున్సిపాలిటీ అనేది మొత్తం మన వికారాబాద్ జిల్లాలో పెద్ద మున్సిపాలిటీ, ఎక్కువ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీ కాబట్టి ఖచ్చితంగా మౌలిక వస్తువుల కల్పనలో ఇంకా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. చాలా కల్పించాల్సిన పరిస్థితి కూడా మనకు ఉన్నది. అంటే ఈ 73 ఏళ్ల మున్సిపాలిటీ అయినా కూడా మనకు చాలా మట్టుకు మనకు ఈ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి కల్పనలో ఇంకా మనకి ఇబ్బంది ఉన్నది. అది రోడ్ల విషయంలో కావచ్చు, ముఖ్యంగా డ్రైనేజ్ల విషయంలో కావచ్చు, అది శానిటేషన్ విషయంలో కావచ్చు, లైట్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటినీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చినటువంటి పాలక వర్గానికి ఉన్నది. ఇంకోటి మనం ఏం చెప్తా ఉన్నామంటే, తాండూరు ప్రాంతం అనేది తాండూరు కమర్షియల్ సిటీ, సెకండ్ దుబాయ్ అని మనం అంటున్నాం. చాలా మట్టుకు అన్ని వర్గాల ప్రజలు తాండూరులో ఉంటారు. మినీ భారతం తాండూరులో అంటాం మనం. అంటే గుజరాత్ వాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే తమిళనాడు వాళ్ళు ఉంటారు, అన్ని వాళ్ళు వచ్చి కూడా తాండూరులో ఉంటారు. బిజినెస్ పర్పస్ కావచ్చు, అన్ని పర్పస్ కావచ్చు. కాకపోతే తాండూరులో మన పరిస్థితి ఏంటంటే, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు, లేకపోతే పిల్లల్ని తీసుకొని ఒక ప్లేస్కి పోదాము, ఒక పార్కుకు పోదామనే పరిస్థితి కూడా మనకు లేదు. కాబట్టి తాండూరులో ముఖ్యంగా ఈ పాలక వర్గానికి మనం విజ్ఞప్తి చేసేది ఏంది, చైర్మన్ గారికి కానీ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తాండూరులో అటువంటి పార్కులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తాండూరులో అనేక సంవత్సరాలుగా పార్కులు ఉన్నాయి, పెద్ద పార్కులు ఉన్నాయి. అది పాతాండూరు అంబేద్కర్ పార్క్ కావచ్చు, లేకపోతే మనకు సాయిపూర్లో ఉన్నటువంటి మీసేవ పార్క్ కావచ్చు, ఇంద్రానగర్లో ఉన్నటువంటి పార్క్ కావచ్చు, మా దగ్గర నుంచి కాళోజీ పార్క్ కావచ్చు, మిగతా పార్కులు అన్నీ ఉన్నాయి. ఆ పార్కులన్నీ కూడా డెవలప్మెంట్ చేసి, దాంట్లో అవసరమైన వస్తువులు కల్పించి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి, వాటిని థీమ్ పార్కులా తీర్చిదిద్ది, ఎక్కడైనా పిల్లల్ని తీసుకుపోయే పరంగా, లేకపోతే అందరూ పోయి ఒక ప్రశాంతంగా గడిపే విధంగా ఆ పార్కులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, తాండూరులో వాస్తవం కూడా థీమ్ పార్కులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు కావచ్చు, అయితే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారు కావచ్చు, మహానుభావులు ఎవరైతే ఉన్నారో, సమాజం కోసం కృషి చేసినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసి, థీమ్ పార్కులు ఏర్పాటు చేసి భవిష్యత్ తరానికి స్ఫూర్తినిచ్చినటువంటి పార్కులుగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా పార్కులు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి అంటే, ఓపెన్ జిమ్ ఏదైతే మనకు సాయిపూర్లో అంటే మన ఆదర్శ్ నగర్లో ఏదైతే పార్క్ ఉందో, అట్లా మిగతా ప్రాంతాలలో కూడా పార్కులు ఏర్పాటు చేసి, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, వాకింగ్ ట్రాక్. తాండూరుకి చాలా ఇబ్బంది ఏముందంటే, వాకింగ్ ట్రాక్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చాలా మంది కూడా, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, చాలా మంది కావచ్చు. ఎందుకంటే ఆ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కావచ్చు, విలేమన్ స్కూల్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అర్బన్ పార్క్ మనకు ఉంది. కాకపోతే తాండూరుకు దూరంగా ఉంది కాబట్టి తాండూరులో ఖచ్చితంగా కూడా ఒక ప్లేస్ అనేది మనం ఏర్పాటు చేసి, ఒక వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తే అది వాకింగ్ ట్రాక్ చాలా ఉపయోగపడుతుంది. లేడీస్కి సపరేట్గా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, పురుషులకు సపరేట్గా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తాండూరులో ఉన్న సమస్య అంటే శానిటేషన్. అంటే మున్సిపాలిటీ పరంగా తీసుకుంటే కూడా ఇంత పెద్ద మున్సిపాలిటీ, ఇన్నేళ్ల మున్సిపాలిటీ, గ్రేడ్ 2 మున్సిపాలిటీ కూడా తాండూరు మున్సిపాలిటీలో ఇప్పటికి కూడా నాకు తెలిసి 230 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో 60 మంది పర్మనెంట్ ఎంప్లాయీలు, 170 మంది మన కాంట్రాక్టుల ఎంప్లాయీగా ఉన్నారు. కాబట్టి ఇంత పాపులేషన్, 1,00,000 మంది పాపులేషన్కి ఈ ఎంప్లాయీస్ మనకు సరిపోదు. అంటే 230 మంది మొత్తం కూడా సేమ్ శానిటేషన్కి లేరు. వాళ్ళకి అనేక విభాగాలు, డ్రైవర్లు కొంతమంది అట్లా ఉంటారు కాబట్టి ఎంప్లాయీస్ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. శానిటేషన్ రెగ్యులర్ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే, మనకేమో డ్రైనేజ్ ప్రాబ్లం మనకు ఉన్నది వాస్తవం.
చూస్తూ ఉన్నాం మన వాస్తవం. వర్షాకాలం వస్తే మనకు ప్రాబ్లం అవుతా ఉంది. మూర్లు నిండిపోతా ఉన్నాయి, మూర్లు చిన్నగానే పాత మూర్లే మనకు ఉన్నాయి కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి అది త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ ల్యాగింగ్ ఉందో ఆ డ్రైనేజ్ అని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లు కావచ్చు, ఈ మౌలిక వస్తువుల కల్పన కావచ్చు, లైట్లు కావచ్చు, అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏం కోరుకుంటున్నాం మనం అంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా ప్రజలతో మమైకం కావాల్సిన అవసరం. వాళ్ళు వారంలో 2 రోజులు ఖచ్చితంగా కూడా వార్డుల్లోకి వచ్చి అది మున్సిపల్ కమిషనర్ స్థాయి నుంచి చివరి స్థాయి వరకు, శానిటేషన్ ఎంప్లాయీ స్థాయి వరకు ప్రజలతో మమేకమై గ్రౌండ్ లెవెల్లో వస్తే ఈ సమస్యలను కూడా పరిష్కారం అవుతాయి. అట్ ది సేమ్ టైం ప్రజాప్రతినిధులు కూడా రాజకీయాలు పక్కన పెట్టి, వర్గాలు పక్కన పెట్టి, ఎలక్షన్లు అయిపోయినాయి, పార్టీలు అయిపోయినాయి. ఈ 5 ఏళ్ళు మొత్తం కూడా తాండూరు అభివృద్ధి ధ్యేయంగా చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, మిగతా పార్టీ కౌన్సిలర్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి తాండూరు అభివృద్ధిని చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం మనం ఏమంటున్నామంటే కేవలం ఈ శానిటేషన్, ఈ డ్రైనేజు, లేకపోతే రోడ్లు, లేకపోతే లైట్లే కాకుండా తాండూరులో కొత్తగా అంటే ఇప్పుడు ఇంత పాపులేషన్ మనకుంది, స్కిల్ డెవలప్మెంట్ పరంగా కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన తాండూరులో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది పాతాండూరులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు, సాయిపూర్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు, మరిడపల్లిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు, మిడిల్ ఆఫ్ ద టౌన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి చాలా మంది కూడా యువకులు, నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు అన్ని ప్రొఫెషనల్ కోర్సులలో శిక్షణ ఇస్తే దాని ద్వారా కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్లో కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్లో కావచ్చు, అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం మన తాండూరులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మినీ స్టేడియం ఒకటి ఉండే, ఆ మినీ స్టేడియం కూడా రిజిస్టర్ మనకు సబ్ కలెక్టర్ ఆఫీస్గా మారింది కాబట్టి ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇండోర్ స్టేడియము ప్లస్ ఆడిటోరియం 2 తాండూరులో కట్టిండ్రు, కాకపోతే తాండూరుకు దూరంగా ఉన్నాయి మనకు కాబట్టి ఇక్కడ కూడా తాండూరు లోకల్లో కూడా ఒక ఆడిటోరియం ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఏ ఫంక్షన్ చేయాలన్నా కూడా అన్నిటి ఖచ్చితంగా ఫంక్షన్ చేయాలంటే మనకు ప్లేస్ లేని పరిస్థితి, ఫంక్షన్లో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక ఆడిటోరియం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం తాండూరు లోకల్లో కూడా ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది క్రీడాకారులు, ముఖ్యంగా మీకు కూడా తెలుసు వాస్తవంగా కూడా పీటీగా మీరు ఉన్నారు కాబట్టి మహిళలు, బాలికలు వాస్తవం కూడా జాతీయ స్థాయిలో క్రికెట్లో కావచ్చు అనేక కాంపిటీషన్లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ క్రికెట్లో కావచ్చు మిగతా క్రీడల్లో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంకరేజ్ చేస్తే వాస్తవంగా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే జాతీయ స్థాయిలో మన పిల్లలు మెరికల్లాగా తయారయ్యే క్రీడల్లో కూడా అగ్రభాగాన్ని నిలుస్తారు కాబట్టి అందరిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఇండోర్ స్టేడియం కూడా ఇంటర్నల్గా అక్కడ ఉంది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ వినియోగాలను తీసుకొని వచ్చి ఇక్కడ కూడా అవకాశం ఉంటే మనకు ఒక ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పాత్రికేయుల పరంగా మీ తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కూడా ఒక ప్రెస్ క్లబ్ తాండూరులో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మీటింగ్ పెట్టుకోవాలని అందరూ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తే ఎవరి వాదన వారు వినిపించే అవకాశం ఉంటే తాండూరులో ప్రెస్ క్లబ్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా ఏంటంటే తాండూరు సర్వతోముఖాభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాల్సిన కూడా అవసరం ఉంది. అందరూ కూడా పార్టీలు పక్కన పెట్టి, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఒక తాండూరు పట్టణ ప్రథమ పౌరులుగా నీరజ బాలరెడ్డి గారు ఉన్నారు, వారు అందరినీ సమానంగా చూసి ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో, అందరి సహకారంతో కూడా అందరికీ అవసరమైన నిధులు ఇచ్చి అన్ని వార్డులు కూడా సమన్వయం చేస్తూ సమానత్వంతో అన్ని వార్డులకు కూడా అన్నే అభివృద్ధి నిధులు ఇస్తూ అన్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి పర్యావరణ పరిరక్షణపై ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటేనే కాకుండా అది స్టెప్ వైజ్ తీసుకొని ఇంకుడు గుంతలు కావచ్చు, పర్యావరణ పరిరక్షణలో చెట్టు నాటే కార్యక్రమం కావచ్చు, అవన్నీ కూడా అందరినీ భాగం చేసి, అంటే ఇక్కడ ఏం చేయాలంటే తాండూరులో ఉన్నటువంటి అందరి మేధావుల్ని కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాల వాళ్ళని కావచ్చు, యువకుల్ని కావచ్చు, విద్యావంతుల్ని కావచ్చు, సమాజంలో పెద్దల్ని కావచ్చు, అందరినీ కూడా ఏర్పాటు చేసి ఒక సలహా కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ నుంచి సూచనలు తీసుకొని తాండూరు అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అందరం కోరుకునేది కూడా తాండూరు అభివృద్ధి కాబట్టి కాలుష్యం లేని తాండూరు, ఎలాంటి వర్గ విభేదాలు లేని తాండూరు, అభివృద్ధి బాటలో తాండూరు పోవాలని మనం ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఇంకా ఏమన్నా ఉంటే కూడా అది చేస్తే బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు మీరు విద్యావంతులుగా ఉన్నారు కదా, అయితే మన తాండూరు టౌన్ నుండి కాకుండా తాండూరు పరిసరాల ప్రాంతాల నుంచి మొత్తం దాదాపు 1200 నుంచి 1400 మంది విద్యార్థులు డైలీ ఉదయం బస్సులకు గాను, ట్రైన్లకు గాను వికారాబాద్, హైదరాబాద్ చదువుకుని మళ్ళీ తాండూరుకు వస్తున్నారు. సో వాళ్ళకి ప్రయాణం కాకుండా మన తాండూరులో ఏమైనా ఏర్పాటు చేస్తే మంచిగా అదే వాస్తవంగా మీరు అన్న దాని ప్రకారం నేను కూడా కాలేజీలో ఇన్ని రోజులు ఉన్నా కాబట్టి చూసిన చాలా మంది విద్యార్థులు ఏంటంటే ముఖ్యంగా బాలికలు వాళ్ళు కానీ విద్యార్థులు కానీ సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, మనకు ఊళ్ళో నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు టైంకి బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎగ్జామ్ టైంకి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ స్టడీ వాళ్ళు ఉంటే వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, బస్సులు తక్కువ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్లు వాస్తవం కూడా వాళ్ళకు హాస్టల్స్ ఉన్నాయి, తాండూరులో హాస్టల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకు వసతి కల్పిస్తే బాగుంటుంది. అంతకన్నా ముందు ఏంటంటే ఈ టౌన్కి సంబంధించిన సమస్యనే కాదు, రూరల్ కూడా సంబంధించిన సమస్య కానీ అందరికి కూడా ఉంటుంది. కాబట్టి దీనిపైన ఏంటంటే ప్రత్యేకంగా ఏ గ్రామాలకైతే బస్సులు లేవో, ఎగ్జాంపుల్ ఓమరానాయక్ తాండా ఉందనుకోండి, ఆ
దానికి బస్సు ఉండదు. సంథింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అక్కడ ఖచ్చితంగా కూడా బస్సెస్ చాలా మంది విద్యార్థులు అక్కడ నుంచి వస్తారు. కొన్ని రూట్ల నుంచి వస్తూ ఉంటారు. కొన్ని రూట్ల సంగం కళాని కానీ ఆ రూట్లో కానీ బస్సులు ఒకటే బస్సు ఉంటుంది, వేరే ఉండవు. వాళ్ళు పోవాలంటే 2 గంటలు 3 గంటలు లాగాలి. ఇక్కడనే వాళ్ళకి 7-8 అవుతుంది రాత్రి. వాళ్ళు పోయి చదువుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువ ఉన్నారో, ఏ ప్రాంతాలకైతే బస్సులు లేవో ఆ ప్రాంతాలకు ఖచ్చితంగా బస్సులు నడిపించాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకోటి ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంటే టౌన్ మనం మాట్లాడుతున్నామని కాదు. ఎందుకంటే టౌన్ సెంటర్ ఆఫ్ ది మన కాన్స్టిట్యుయెన్సీ, హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ. కాబట్టి అందరు ప్రజలు కూడా అన్ని ఊర్ల నుంచి పొద్దున 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు టౌన్లోనే ఉంటారు. కాబట్టి టౌన్ మంచిగా ఉంటేనే మనం అందరం కూడా బాగుంటాం. కాబట్టి టౌన్లో అన్ని వస్తువులు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా, ఇంకోటి దుబారా ఏది కూడా ఖర్చు చేయకుండా కరెక్ట్ ఆ ఉన్న నిధులన్నీ కూడా టౌన్ డెవలప్మెంట్కే వాడుకొని, ఇంకోటి మనకు చూస్తూ ఉన్నాం మనం మొన్న మిషన్ భగీరథ కోసం ఏషియా రోడ్లన్నీ కూడా మళ్ళీ తవ్వింది. అట్లా అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఎక్కడైతే అవసరమో అక్కడ ఫండ్ పెట్టి కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు ఉన్నారు, చాలా బస్తీలలో ఉన్నారు, ఏరియాలలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఫంక్షన్ చేసుకోవాలంటే ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడైతే అవసరమో అక్కడ ఇప్పుడు పాతాండ్రు అనుకోండి, ఒక పెద్ద కమ్యూనిటీ హాల్, మల్టీ యూటిలిటీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తే అక్కడ వాళ్ళు ఫంక్షన్లు చేసుకోవచ్చు. పేదవాళ్ళు అంటే మున్సిపాలిటీ అండర్టేక్ చేసుకొని అది చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఒకటి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా ఫంక్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్ ది సేమ్ టైం ఏంటంటే ముఖ్యంగా బీసీ శ్మశాన వాటికకు సంబంధించి చాలా పెద్ద సమస్య. తాండూరు ఎక్కువ మంది పాపులేషన్ కూడా బీసీ పాపులేషన్ ఉంది. కానీ మనం చూస్తాము తాడునాడి బొడ్డులో ఆ బీసీ శ్మశాన వాటిక చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఎవరైనా చనిపోతే కూడా తీసుకుపోలేని పరిస్థితి, అక్కడ అంత్యక్రియలు చేయలేని పరిస్థితి. కాబట్టి ఫస్ట్ ఖచ్చితంగా కూడా చేయాల్సింది అంటే బీసీ శ్మశాన వాటికను ఖచ్చితంగా దాన్ని మొత్తాన్ని కూడా అంతా కూడా నీట్ చేసి దాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అది దానిపైన పట్టించుకోవాల్సిన అవసరం. ఎక్కడైతే శ్మశాన వాటికలు అవసరమో దాన్ని కూడా కేవలం పార్క్లే కాదు, శ్మశాన వాటికలు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మీరు శ్మశాన వాటిక అన్నారు కదా సార్, అయితే కొన్ని ప్రాంతాలకు శ్మశాన వాటికలే లేవు. ఎగ్జాంపుల్ తీసుకుంటే పాతండ్రు కానీ మన మల్లెడిపల్లి కానీ ఇక్కడ వీళ్ళకు శ్మశాన వాటికలు లేవు. వాళ్ళు ఎవరు మరణించినా కూడా ఈ బీసీ శ్మశాన వాటికకు వాటి కిందకి పోవాల్సి వస్తుంది. మరి వీళ్ళకి ఏ విధంగా తీసుకుంటే మంచిగా ఉంటుంది? ఇప్పుడు శ్మశాన వాటికలు జనాభా పెరుగుతూ ఉన్నది, అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ అనేది మనకు ఖచ్చితంగా అవసరం. పరంగా పోతున్నారు, అన్ని బిల్డింగ్లు ఫ్లాట్లు అవుతున్నాయి. శ్మశాన వాటికకు ప్లేస్ దొరకలేదు ఖచ్చితంగా. ఎందుకంటే 73 ఏళ్ల మున్సిపాలిటీ కాబట్టి ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ఉండాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి గతంలో కూడా మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది. అది ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కౌన్సిల్ ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని ఆ మాస్టర్ ప్లాన్ పరంగా పెరుగుతున్న జనాభాకు మనకి ఏం అవసరం, ఎన్ని శ్మశాన వాటికలు అవసరం, ఎక్కడ పార్కులు ఉండాలి, ఎక్కడ మనకి ఇవి అవసరం, అన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మెయిన్ సమస్య ఏమవుతుందంటే ఎవరైతే ఈ రెంట్ హౌసెస్లో ఉంటారో వాళ్ళు చనిపోతే ఓనర్లు తీసుకురానిస్తలేదు. అంటే మానవత్వ కోణంతో మనం ఎంత ఆలోచించినా కూడా ఇబ్బంది అక్కడ ఫ్యామిలీకి అయితే ఉన్నది. కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ కూడా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే అది ఒక మల్టీ యూటిలిటీ ఒక హాల్ లాగా ఏర్పాటు చేసి ఎవరైనా చనిపోతే నిజంగా సొంతిల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ పెట్టుకునే విధంగా అంత్యక్రియలు ఇవన్నీ కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా ఒక రూమ్ అనేది ఏర్పాటు చేస్తే అక్కడ బాగుంటుంది. ఇంకోటి ఆల్రెడీ మున్సిపాలిటీలో ఈ వైకుంఠ వాహనం ఏదైతే ఉందో ఆ వైకుంఠ వాహనాన్ని మొత్తం కూడా వినియోగం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకొని వచ్చి ఎవరికైతే అవసరమో వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈ అంత్యక్రియలు జరిగే దగ్గర మొత్తం కూడా మున్సిపాలిటీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీ శ్మశాన వాటికం మాత్రం మొత్తం కూడా ప్రాబ్లం క్లియర్ చేయాల్సిన అవసరం. అయితే ఇప్పుడు మన కౌన్సిల్ లోపల మాక్సిమం చూసుకుంటే అందరు కొత్త వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మంచిగా ఉంటుంది మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అంటే సంతోషమైన విషయం ఏంటంటే కౌన్సిల్లో వాస్తవంగా యువకులు ఎక్కువ మంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రజా తీర్పు ఎట్లుందంటే ఎవరైతే నిజంగా కూడా ప్రజల కోసం పనిచేసిందో పార్టీలకు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇది మనం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలు ఏవైతున్నాయో పార్టీల పరంగా పోకుండా పంతాలకు పోకుండా ప్రజల సమస్యల అంటే ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి పరిష్కారం చేసే విధంగా కౌన్సిలర్ అందరూ కూడా వాళ్ళు కృషి చేయాలని, వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ఉన్నది, చైర్మన్ గారికి ఉన్నది, వైస్ చైర్మన్ గారికి ఉన్నది, అందరికీ. ఎందుకంటే ఇప్పుడు మనకు తాండ్రు ముఖ్యం, ప్రజలు గెలిపించింది, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. కాబట్టి అందరికీ సమానత్వంగా నిధులు అందాల్సిన అవసరం ఉంది, ఆ విధంగా పోవాల్సిన అవసరం. మనం ఇప్పుడు మా పరంగా మేము కోరుకునేది ఒకటే, ఏంటంటే తాండూరుకి చెందిన ఒక ఓటర్గా కావచ్చు, ఒక పౌరుని కావచ్చు, యువకుని కావచ్చు, నా తాండూరు సర్వతోముఖాభివృద్ధి చెందాలి. ఇప్పుడు చెందలేదు అని మనం అంటలేము, ఎవరి మీద మనం అవడాలు వేస్తలేము. వాస్తవంగా అభివృద్ధి నిరంతర ప్రక్రియ అయినా కూడా ఇవైతే మనకు బాగుంటుంది అంటే ఇంకా కూడా మనకు అయితే బాగుంటుంది. ఎవరికైనా ఆశ, నా ఊరు బాగుపడితే నాకు ఆశ అని బరాబర్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తయితే బాగుంటుంది. కాబట్టి తాండూరులో ఖచ్చితంగా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రజలందరూ కూడా మంచిగా ఉండే వాతావరణం తాండూరులో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. క్రీడల్లో కావచ్చు, వైద్యపరంగా కూడా వైద్యపరంగా కూడా తాండూరు డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే అవసరం మనం ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నాం, దాంతోపాటు తాండూరు విద్యార్థులు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళకు కోచింగ్ల పరంగా ఏమైనా అవసరం ఉంటే ఇప్పుడు ఆడిటోరియం లాంటిది కానీ ఒక కమ్యూనిటీ సెంటర్లు ఉంటే అక్కడే కోచింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వైద్యపరంగా కూడా మనకు జిల్లా ఆసుపత్రి ఉంది, మాతా శిశు కేంద్రం ఉంది. వైద్యపరంగా కూడా ఏ అవసరం ఉన్నా కూడా హైదరాబాద్ పోకుండా
ఏ చర్యలు తీసుకుంటారో ఆ చర్యలు తీసుకోవాల్సిన డాక్టర్ అవైలబిలిటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటే మనకు బాగుంటుంది కాబట్టి ఆ విధంగా సూపర్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది. తాండూరుకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాస్తవంగా 36 మంది ప్రజాప్రతినిధులు తాండూరులో అయితే వార్డ్ వైస్ ఎవరైతే ఎన్నికైనరో వాళ్ళతో పాటు అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండి ఎవరికే సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పి విద్యాపరంగా, వైద్యపరంగా, మౌలిక వసతుల పరంగా తాండూరు అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా కూడా మనం చెప్తా ఉన్నాం మినీ ట్యాంక్ బండ్ మనకు ఉండే ఇంకా పూర్తిగా స్థాయిలో ఉంది. అన్ని పనులు కూడా ఏది పెండింగ్ ఉండదు. ఇక్కడ పనులు చేస్తాం అనుకుంటే 7 నెలలు అయితే ఉన్నాయి కాబట్టి ఏవి పెండింగ్ ఉండకుండా కూడా ఆ తొందరగా పనులు పూర్తి చేయాల్సిన అవసరం. కాంట్రాక్టర్ల పేరు చెప్పో ఇంకో పేరు చెప్పో అని ఆపకుండా ఇంకోటి తాండూరులో ప్రశాంతమైన వాతావరణం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు అదొక ప్లాట్ ఇంకోరు అట్లా కూడా కాకుండా అందరూ కూడా ఒక మంచి వాతావరణం ఉండాలి. దానికి కూడా ప్రశ్నించే తత్వం అనేది ప్రజల్లో కూడా పెరగాల్సిన అవసరం ఉంది. అది పెద్దలు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, యువకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా కేవలం ప్రజాప్రతినిధులు లాడ్ చేయకుండా వాళ్ళు ఏంటంటే ఇది మీరు చేయండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఎట్లయినామంటే ఎమ్మెల్యే సాబ్ మా ఇంటికి వస్తే చాలు, మా ఫంక్షన్కి వస్తే చాలు, గౌరవ చైర్మన్ మా ఇంటికి వస్తే చాలు, లేదా మా కౌన్సిలర్ మా ఇంటికి వస్తే మేము ఫోన్ చేస్తే ఎత్తే చాలని కాకుండా ఇక్కడ సమస్య ఉంది మీరు చెయ్యాలి, అది లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పే స్థాయిలో ప్రజలు ఉండాలి. ఇంకోటి ఏంటంటే ప్రశ్నించే తత్వం పెరగాలి. ఆ ప్రశ్నించే తత్వం పెరుగుతూనే అభివృద్ధి బాటలో మనం పడతాం కాబట్టి ఆ విధంగా అందరూ ఉండాలని ఒక పౌరునిగా నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా మీ మాధ్యమం ద్వారా మళ్ళొకసారి అందరూ అంటే 36 మంది కౌన్సిలర్లకు కావచ్చు, గౌరవ ఎమ్మెల్యే గారికి కావచ్చు, చైర్మన్ గారికి కావచ్చు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ కౌన్సిల్ ఏదైతుందో గత కౌన్సిల్ల యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇక్కడ మన కౌన్సిల్ మంచి కౌన్సిల్ తాండూరు కౌన్సిల్ 73 ఏళ్ళ మున్సిపాలిటీ డైమండ్ జూబ్లీ రాబోతా ఉన్నది. నాకు తెలిసిన వరకు 50 ఏళ్ళు తాండూరు మున్సిపాలిటీ ఉన్నప్పుడు విశ్వనాథ్ గౌడ్ గారు చైర్మన్ ఉండే, మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే అప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్, జిల్లా ఆసుపత్రి కావచ్చు, మినీ స్టేడియం కావచ్చు, మిగతా భవనాలు కూడా అప్పుడే మొత్తం మీద శంకుస్థాపన, ఈ ఐలాండ్ కూడా అప్పుడే అయింది. కాబట్టి మళ్ళీ 75 సంవత్సరాలకు అదే పందా కొనసాగిస్తూ ఇంకా కొత్తగా మనం అనుకున్నటువంటి ఆడిటోరియంలు కానీ, మనం కమ్యూనిటీ సెంటర్ కానీ, మనం అనుకున్నటువంటి పార్కులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఈ కౌన్సిల్లో పూర్తి కావాలి. మన తాండూరు సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.